టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత, జున్ను, రాజా నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ రాజా గురక పెడుతూ ఉన్నారు. ఇక ఇక్కడ ఆవు గడ్డి మేస్తూ ఉంటుంది. అంతలో జున్నుకి మెలకు వస్తుంది. మమ్మీలే నాకు బాత్రూమ్ వస్తుంది మమ్మీ లే లే. అలా జున్ను గీతను నిద్ర లేపుతాడు. అరే ఏంటి జున్ను నీ అల్లరి, చిన్న పిల్లాడిలాగా ఏంటి? బాత్రూమ్ పక్కనే ఉంది కదా, వెళ్ళిరా అంటూ గీత మళ్ళీ పడుకుంటుంది. అలా జున్ను ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా గీత పడుకునే ఉండిపోతుంది. సరే మమ్మీ నేనే వెళ్తా. అలా జున్ను బయటికి వస్తాడు. బయట ఆవు గడ్డి తింటూ ఉంటుంది. అప్పుడు జున్ను డ్రాయర్ తీసి గడ్డిలో బాత్రూమ్ వెళ్దామని ఆవు దగ్గరికి వెళ్తాడు. బాత్రూమ్. అప్పుడు ఆవు జున్నుని ముందుకు తంతుంది. అలా జున్ను కింద పడిపోతాడు. బ్యాడ్ ఆవు నన్ను తన్నింది, నా డ్రెస్ అంతా మురికి అయింది అంటూ జున్ను లేచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆవు జున్ను దగ్గరికి వచ్చి దాని నోటితో షర్ట్ను పట్టుకుంటుంది. జున్ను ఎంత అరిచినా వదిలిపెట్టదు. ఆవు వదిలో, నాకు బాత్రూమ్ అర్జెంట్, వదిలే. అలా జున్ను అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆవు జున్నుని బాత్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. థ్యాంక్స్ ఆవు, థ్యాంక్స్, నువ్వు చాలా మంచి దానివి, నాకు బాత్రూమ్ వస్తుంది, నేను వెళ్తా అంటూ జున్ను బాత్రూమ్ లోపలికి వెళ్తాడు. ఇక్కడ జున్ను బాత్రూమ్ అంతా చిరాకు చేస్తాడు. బాత్రూమ్ మొత్తం చెడు వాసన వస్తుంది. అప్పుడు ఆవు రాజా దగ్గరికి వచ్చి రాజాని పిలుస్తూ ఉంటుంది. అరే ఏమైంది ఆవుకి ఈ రోజు ఇలా చేస్తుంది? అలా అనుకుంటూ, ఏంటి ఆవు ఎందుకు ఇలా చేస్తున్నావు అని రాజా అడుగుతాడు. అప్పుడు ఆవు రాజాను షర్ట్ పట్టుకుని లాగుతూ ఉంటుంది. అరే ఆగు వస్తున్నా. అప్పుడు రాజా వస్తాడు. బాత్రూమ్ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఓహో ఏంటి చెడు వాసన ఇంతలో వస్తుంది? బాబోయ్ ముక్కు పగిలిపోతుంది. అసలు ఇంత చెడు వాసన ఎక్కడ నుంచి వస్తుంది? అలా బాత్రూమ్ దగ్గరికి వచ్చి బాత్రూమ్ చూస్తాడు. ఏంటి జున్ను ఇలా చిరాకు చేసావు? అమ్మో గీత ఎక్కడున్నావు? జున్ను చూడు ఎలా చేశాడు, బాత్రూమ్ అంతా చిరాకు చేసేసాడు. అలా రాజా అరుస్తూ ఉంటాడు. డాడీ మమ్మీని పిలవకండి, మమ్మీని పిలవద్దు అలా జున్ను అంటూ ఉంటాడు. ఓ బాబోయ్ గీత నువ్వులరా, అర్జెంట్ గా బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయి. అరే ఇక్కడ ఏం జరిగిందో నాకేం తెలీదు, నేనే చూడలేదు అంటూ రాజా మళ్ళీ మంచం మీదకు వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. పడుకుని గురక పెట్టి నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. అమ్మ ఇప్పుడు మమ్మీ వస్తుంది, నన్ను తిడుతుంది. అలా జున్ను భయపడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి చిన్ని, మున్ని వస్తూ ఉంటారు. వచ్చేసాం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చిచ్చి ఏంటి బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? చిన్ని ఏంటి అసలు ఈ బ్యాడ్ స్మెల్? అమ్మో మున్ని, అరే చిచి ఏంటి చెడు వాసన ఎక్కడి నుంచి వస్తుంది? బాబోయ్ ఏంటో చూద్దాం పదా. అలా అనుకుంటూ చిన్ని, మున్ని ఇద్దరు అక్కడికి వస్తారు. అరే జున్ను ఏంటిది ఇలా చేసావు? బాత్రూమ్ మొత్తం చికాకు చేసావు కదరా. అదే జున్ను ఎందుకు ఇలా చేసావు? బాత్రూమ్ స్మెల్ చూడు ఎంత భయంకరంగా వస్తుందో. మేమిప్పుడే వెళ్ళి గీత ఆంటీకి చెప్తాం.
వద్దు వద్దు చిన్ని అక్క, వద్దు మున్ని అక్క, వద్దు వద్దు. అప్పుడు చిన్ని మున్ని ఇద్దరు కలిసి నవ్వుకుంటూ గీతకు చెప్పి జున్నును కొట్టించాలని అనుకుంటారు. నీ సంగతి చెప్తాం ఇప్పుడు చూడు. అవునవును, పద పద. వద్దు వద్దు, నన్ను కొట్టించొద్దు. అలా జున్ను ఏడుస్తూ ఉంటాడు. గీత ఆంటీ త్వరగా లేవండి, త్వరగా లేవండి. వామ్మో, మొన్నే మమ్మీకి చెప్పేసింది. మమ్మీ నన్ను కొడుతుంది. అలా జున్ను భయపడుతూ ఉంటాడు. అరే ఏంటి మున్ని, ఇంత పొద్దున్నే వచ్చారు? స్కూల్ లేదా ఈరోజు? ఇలా వచ్చారు? ఆంటీ, మేము మీకు విషయం చెప్పాలి. అవును గీత ఆంటీ, మరి జున్ను బాత్రూమ్ అంతా చిరాకు చేశాడు. బాత్రూమ్ మొత్తం చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మున్ని ఏమంటున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? పద వెళ్ళి చూద్దాం. అలా గీత మున్ని జున్ను దగ్గరికి వస్తారు. వెనకే చిన్ని కూడా వస్తుంది. గీత ఆంటీ చూడండి ఎలా చేశాడో ఈ జున్ను. అమ్మో బాబోయ్, ఏంటి జున్ను ఇలా చేసావు? ఏంటిదంతా? చి జున్ను, నీకు అసలు ఏం తెలియకుండా పోతుంది. బాత్రూమ్ లో ఎలా వెళ్లాలో తెలీదా? అలా గీత జున్నుని కొడుతూ ఉంటుంది. సారీ మమ్మీ, నన్ను క్షమించండి. అలా జున్ను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు చిన్ని మున్ని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మున్ని జున్నుని కొడుతూ ఉంటే భలే మజాగా ఉంది కదా. అవును చిన్ని, భలే ఉంది. అలా ఇద్దరు నవ్వుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. అరే ఏంటి నాకు ఇంతలా కోపం వచ్చింది? అయినా జున్ను బాత్రూమ్ వస్తుందని నాకు చెప్పాడు కదా, నేనే వినిపించుకోకుండా పడుకున్నాను. అలా గీత అనుకుంటూ ఉంటుంది. జున్ను, సారీ నాన్న, ఏడవకు, తప్పంతా నాదే, ఏడవకు జున్ను అంటూ గీత జున్నుని దగ్గరకు తీసుకుంటుంది. మున్ని, పాపం జున్ను ఏడుస్తున్నాడు, మనం నవ్వకూడదు. అరే జున్ను, నీ షర్ట్ మొత్తం మురికిగా ఉంది, క్లీన్ చేస్తాను అంటూ గీత జున్ను షర్ట్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. సరే జున్ను, నువ్వు వెళ్ళి చిన్ని వాళ్ళతో ఆడుకోనన్నా అంటూ జున్నుకు క్లీన్ చేసి డ్రాయర్ వేసి చిన్ని వాళ్ళతో ఆడుకోమని పంపిస్తుంది గీత. గీత ఇక్కడ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.